తోటమాలి రామయ్య పౌర్ణమి రోజు తన తోటలోకి ఒక రెక్కల ఏనుగు రావడం గమనించాడు. ఆ ఏనుగు రెక్కలతో ఎంతో వింతగా ఉంది. వింతలోకం నుండి వచ్చింది అనుకుని తాను కూడా వింతలోకానికి పోదామనుకున్నాడు. అనుకున్నదే తడువు తన తోటి మిత్రులకి కూడా చెప్పాడు. వాళ్లు కూడా రామయ్యతో పాటు వింతలోకం చూడటానికి వస్తామని చెప్పారు. మరుసటి రోజు పౌర్ణమి ఏనుగు మళ్లీ ఎగురుకుంటూ రామయ్య తోటలోకి వచ్చింది. అప్పుడు రామయ్య ఏనుగు తోక పట్టుకుని వింతలోకం చూడటానికి ఎగిరాడు. అలా ఒకరిని ఒకరు పట్టుకుని పైకి ఎగిరారు. ఇంతలో చివరగా ఉన్న ఆవిడకి వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత ఉంటాయా అనే అనుమానం వచ్చి తన ముందు ఉన్న వ్యక్తిని అడిగింది. అలా అందరూ ఒకరిని ఒకరు అడుగుతూ చివరకు రామయ్యని అడిగారు. రామయ్య తన చేతులు చాచి ఇంత పెద్దగా ఉంటాయని చెప్తూ ఏనుగు తోక వదిలేశాడు. అంతే ఒక్కసారిగా అందరూ కింద పడిపోయారు. మరి మన బుజ్జి రెక్కల ఏనుగు ఇంకా తెలివితక్కువ రామయ్య కోసం ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయాలి కదా ఫ్రెండ్స్.